లుథ్వేనియాలోని క్యాపిటల్ సిటీ అయిన విల్నియస్లో ఉన్నాము. ఇక్కడ నుంచి ఈరోజు మనం ఒక ఐలాండ్కి వెళ్ళబోతున్నాం, ఒక స్పెషల్ ఐలాండ్. ఆ ఐలాండ్లో ఒక మంచి క్యాసల్ ఉంది. సో ఇక్కడ మీకు కనిపించేదే అది ట్రకాయ్ యొక్క క్యాసల్ అనమాట. ఇట్స్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ క్యాసల్. ఈ సెయిలింగ్ బోట్ ఎక్కేసి ఇప్పుడు వెళ్తున్నాము. ఈ పర్టికులర్ బోట్లో ఒక 45 minutes పాటు రైడ్కి తీసుకెళ్ళబోతున్నారు. ఇక్కడ సోలో సెయిలింగ్ బోట్స్ వేసుకొని వచ్చారు వీళ్ళు. ఇంతకుముందు మనం క్యాసల్ చూసుకున్నాం కదా, ఇదేమో ప్యాలెస్ అనమాట. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తుంది టీవీ టవర్, విల్నియస్ టీవీ టవర్. నైట్ అవుతున్న కొద్దీ ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఒక దీని నమూనా ప్లాన్ అనేది పెట్టారు ప్రాపర్గా. ఈ ఎంట్రన్స్లోంచి 67th ఫ్లోర్కి మనం వెళ్ళాలి. సో ఇక్కడ అబ్జర్వేటరీ డెక్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ ఈ 67th ఫ్లోర్లో ఉండేసరికి ఎంత గాలి వస్తుందో చూడండి, ఎందుకంటే ఇదంతా ఓపెన్ ఎయిర్ అనమాట. హోల్ సర్కిల్ వేసేసుకుందాం. అక్కడ కేబుల్స్ కట్టుకొని బయట కూడా నిల్చొని ఉన్నారు చూడండి మనుషులు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం అండ్ వెల్కమ్ టు లుథ్వేనియా. సో లుథ్వేనియాలోని క్యాపిటల్ సిటీ అయిన విల్నియస్లో ఉన్నాము. ఇక్కడ నుంచి ఈరోజు మనం ఒక ఐలాండ్కి వెళ్ళబోతున్నాం, ఒక స్పెషల్ ఐలాండ్. ఆ ఐలాండ్లో ఒక మంచి క్యాసల్ ఉంది. ఆ క్యాసల్, ఆ ఐలాండ్ ఎలా ఉందనేది ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకుందాం. వీలైతే అక్కడ డ్రోన్ షాట్స్ కూడా తీస్తాను. ఇక్కడ నుంచి ఆ ఐలాండ్కి వెళ్ళే దారి కూడా చూపిస్తాను మీకు. ఆ తర్వాత ఐలాండ్కి వెళ్ళిన తర్వాత ఐలాండ్ ప్రత్యేకతలన్నీ మనం మాట్లాడుకుందాం. సో కీప్ వాచింగ్. సో వెల్కమ్ టు ట్రకాయ్. సో ట్రకాయ్ మున్సిపాలిటీలోని ట్రకాయ్ ఐలాండ్స్ దగ్గరకు వచ్చాము. సో ఇక్కడ మీకు కనిపించేదే అది ట్రకాయ్ యొక్క క్యాసల్ అనమాట. ఇట్స్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ క్యాసల్. సో నిన్న మనము ఒక క్యాసల్లో చూసుకున్నాం కదా, మల్టిపుల్ క్యాసల్స్ ఉన్నాయని. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అండ్ ఓల్డెస్ట్ క్యాసల్స్. సో ఇక్కడ ఈ క్యాసల్ ఉంది, ప్లస్ అంతేకాకుండా ఇక్కడ గ్రాండ్ డ్యూక్. సో 14th 15th centuryలోనే ఇక్కడ ప్రిన్సెస్, ఇక్కడ ఎవరైతే రాజు ఉండేవాళ్ళో వాళ్ళ రాజుల కోట కూడా ఇక్కడ ఉందన్నమాట. సో అదే దాని స్పెషాలిటీ. అండ్ ఇదంతా కూడా ఒక ఐలాండ్ లాగా, అంటే ఇది సముద్రం కాదు, కాకపోతే నది మధ్యలో ఐలాండ్ లాగా ఉందన్నమాట. సో ఈ ఐలాండ్ అనేది చాలా ఫేమస్ ప్లేస్, అందుకోసమే చూపిద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వెళ్ళే దారి ఎలా ఉందో చూసుకుందాం. సో మనకు అక్కడ బ్రిడ్జ్ కూడా ఒకటి కనిపిస్తుంది ఐలాండ్ లోపలికి వెళ్ళడానికి. అండ్ ఇక్కడ మనకి వాటర్లో పెడ్లింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడానికి పెడ్లింగ్ బోట్స్ కనిపిస్తున్నాయి. సో రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎలా ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత దాని హిస్టరీ ఏంటనేది తెలుసుకుందాం. ఇక్కడ రావడంతోనే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అన్ని ఓల్డ్ బిల్డింగ్స్. సో 14th 15th century అంతా మొత్తం మెడిటేరియన్ టౌన్ అని చెప్పేసి అర్థమవుతుంది. సో మనకి ఇదేంటంటే మనకి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ప్లస్ అంతేకాకుండా మీకు అన్ని మొత్తం నేను వచ్చే దారంతా కూడా నేను టైం ల్యాప్స్లో వీడియో తీశాను కదా, సో మీరు చూసి ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందని చూద్దాం. ఇక్కడ వాతావరణం అంతా చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. లేక్స్ మధ్యలో ఒక చిన్న ఐలాండ్ లాగా ఉంటే ఆ ఐలాండ్ ప్రాంతంలో అక్కడ ఈ క్యాసల్ కట్టారు. సో ఇక్కడ మల్టిపుల్ బోట్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి మనకి. రకరకాల బోట్స్, ప్లస్ ఈవెన్ పెడ్లింగ్ చేసుకునే వాళ్ళు, రకరకాల వ్యక్తులు కనిపిస్తున్నారు. అండ్ నడుచుకుంటూ వెళ్ళడానికి కూడా మనకి బ్రిడ్జ్ పైన వెళ్ళడానికి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. అండ్ ఓన్లీ పెడ్లింగే కాకుండా మనకి రోయింగ్ బోట్స్ కూడా కనిపిస్తున్నాయి. లుక్స్ సో బ్యూటిఫుల్, అమేజింగ్. రెస్టారెంట్స్, ఫుడ్ ఆప్షన్స్, ఓల్డ్ మిడివల్ టౌన్. ఇప్పుడే కొత్తగా పెళ్ళైన జంట వాళ్ళు ఫోటోలకు పోజ్ ఇస్తున్నారు. వాళ్ళు ఇక్కడ వాళ్ళ వెడ్డింగ్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చారు. ఆ బ్యాక్గ్రౌండ్లో దే లుక్స్ సో అమేజింగ్. వాళ్ళ డ్రెస్సింగ్ అంతా కూడా చాలా బాగుంది. ట్రకాయ్ దగ్గర ఇంకొక టీషర్ట్ తీసుకున్నా. సో ఇది సింబల్ ఆఫ్ విల్నియస్, సింబల్ ఆఫ్ లుథ్వేనియా అని కూడా అనుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళ ఫ్లాగ్లో కూడా ఉంటుంది ఇది ఈ ప్రతి క్యాసల్ పైన. సో ఆ పర్టికులర్ సింబల్ ఉన్న డ్రెస్ తీసుకున్నాను. అండ్ అక్కడ క్యాసల్ కూడా ఉంది మనకి. సో ఇప్పుడు ఇక్కడ ఒక సెయిలింగ్ బోట్ ఎక్కి మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. మనము రోయింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, లేదా సెయిలింగ్ బోట్లో వెళ్ళొచ్చు, లేదంటే మనమే పెడ్లింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక సెయిలింగ్ బోట్ ఎక్కేసి మనం ఈ క్యాసల్ ప్లస్ అంతేకాకుండా మనం అక్కడ ప్యాలెస్ దాకా కూడా తీసుకెళ్తుందంట. అది ఎలా ఉందనేది చూసుకుందాం. ఒక 45 minutes రైడ్ ఉంటుందంట. సో సూపర్బ్ రైడ్ అని విన్నాను. అక్కడికి వెళ్ళి ఆ రైడ్ ఎలా ఉందనేది చూసుకుందాము. ఈ సెయిలింగ్ బోట్ ఎక్కేసి ఇప్పుడు వెళ్తున్నాము. 45 minutes
ride on this particular sailing boat across the castle and palace. ఇక్కడ sailing boat ఎక్కేసాము. ఈ sailing boats అనేది సో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఫార్మ్ ఆఫ్ బోట్స్ అనమాట. సో 14th 15th సెంచరీస్లో మనకి క్రిస్టోఫర్ కొలంబస్ సో ఇలాంటి సైలింగ్ బోట్స్ ఎక్కే తను రకరకాల బోల్డ్ అని ఐలాండ్స్ని కనిపెట్టాడు. సో ఇప్పుడు మనం కనిపెట్టడానికి వెళ్ళట్లేదు, కనిపెట్టిన వాటిని చూడడానికి వెళ్తున్నాం అంతే. సో సైలింగ్ బోట్ ఎక్కడం ఫస్ట్ టైము. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఈ సైలింగ్ బోట్ అనేది కదిలింది ఇప్పుడు. మనల్ని ఈ పర్టికులర్ బోట్లో ఒక 45 minutes పాటు రైడ్కి తీసుకెళ్ళబోతున్నారు. లెట్స్ ఎంజాయ్ ద రైడ్ యాజ్ వెల్ యాజ్ ద వ్యూస్. ఈ సైలింగ్ బోట్ని నడిపే విధానం చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడే కేబుల్స్లోంచి దాన్ని బయటికి లాగారు. సో విండ్ని ఫాలో అవుతూ వెళ్ళిపోతుంటుంది ఇది. సో అలా ఒకవైపు కేబుల్ అక్కడ పట్టుకొని ఆపరేట్ చేస్తూ ఉన్నారు. లుక్స్ సో డిఫరెంట్ traveling in this and experiencing it. ఇక్కడ మనం క్యాసిల్ చుట్టూ తిరుగుతుంటే అక్కడ ఒక 2 తెల్లబాతులు 7 నల్లబాతులు భలే ఉన్నాయి. అసలు చాలా బాగా గుంపులుగా తిరుగుతున్నాయి. కొంచెం ముందుకి ఆ తర్వాత వెనక్కి, ఒకసారి ముందుకి ఒకసారి వెనక్కి అన్నట్టు తిరుగుతూ ఉన్నాయి. లుక్స్ సో నైస్, సో బ్యూటిఫుల్. మనకి ఇటువైపు వెళ్తే అక్కడ ఇంకా కొన్ని సైలింగ్ బోట్స్ కనిపిస్తున్నాయి. చూడండి, మల్టిపుల్ సైలింగ్ బోట్స్ ఉన్నాయి, చిన్నవి పెద్దవి. ఇక్కడ టైం ల్యాప్స్ తీస్తే లిటరలీ ఒక డ్రోన్ షాట్ తీసినట్టు వచ్చింది. చాలా బాగా వచ్చాయి. ఇక్కడ సోలో సైలింగ్ బోట్స్ వేసుకొని వచ్చారు వీళ్ళు. ఏదో ప్రాక్టీస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ అంతా ట్రైనింగ్ సెషన్స్ ప్రాక్టీస్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. నిన్న మనం రోయింగ్ బోట్స్ చూసాం కదా, ఇప్పుడు సైలింగ్ బోట్స్ సింగిల్ హ్యాండెడ్గా నడుపుకుంటూ వెళ్ళేవి. లుక్ సో బ్యూటిఫుల్. వీళ్ళకు రకరకాల వసతులు ఉన్నాయి. ఆ వసతుల్ని సరిగ్గా ఉపయోగించుకునే తెలివితేటలు ఉన్నాయి. బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు. సో బాగా కాంపిటీషన్స్కి వాటన్నిటికి కూడా వీళ్ళు ప్రిపేర్ అయ్యి, అందుకే ఒలింపిక్స్లో కూడా వీళ్ళు మెడల్స్ అనేది బాగా ఎక్కువగా గెలుస్తుంటారు. బ్యూటిఫుల్, అమేజింగ్. ఇంతకుముందు మనం క్యాసిల్ చూసుకున్నాం కదా, ఇదేమో ప్యాలెస్ అనమాట. సో ఈ ప్యాలెస్ దగ్గర దాకా వెళ్తున్నాం. వావ్, అమేజింగ్ ఉంది. వైట్ కలర్లో మెరిసిపోతుంది. ఇది నీటిలో చూస్తుంటే ఇంకా సూపర్బ్గా కనిపిస్తుంది. చాలా బాగుంది. చూడండి, మీకు ఎలా అనిపిస్తుంది అనేది కమెంట్స్లో తెలియజేయండి. నాకైతే అత్యద్భుతంగా ఉంది. ఇక్కడ ప్రిన్సెస్ డ్యూక్స్ వాళ్ళు 15th centuryలో ఇక్కడే ఉండేవాళ్ళనమాట. ట్రకాయ్ మున్సిపల్ కమ్యూనిటీలో ఇది ఒక ఐలాండ్ కిందకి వస్తుంది. ఇదంతా కూడా గ్రాండ్ డ్యూక్స్ ఆఫ్ లిథువేనియా వాళ్ళు కట్టుకున్న ప్యాలెస్. ఇప్పుడు ఇంకా ప్యాలెస్కి అత్యంత దగ్గరికి వెళ్తున్నాము. సో చాలా దగ్గర దాకా వెళ్ళి ఆ ప్యాలెస్ని చూడబోతున్నాము. లుక్ సో బ్యూటిఫుల్. డీటెయిలింగ్ చేస్తున్నారా? కనీసం 600-700 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్యాలెస్ ఇది. దాని నీడ అక్కడ వాటర్లో పడుతూ ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది. అత్యద్భుతం. ఇంకా సన్సెట్ అవ్వలేదు. సన్సెట్ అవ్వడానికి ఇంకొక 1 hour ఉంది. కానీ ఈ వీడియో చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉంది చూడండి. వీఆర్ ఏబుల్ టు క్యాప్చర్ ద సన్లైట్. ఎందుకంటే ఇప్పుడిప్పుడే సూర్యుడి పవర్ తగ్గుతోంది కాబట్టి క్యాప్చర్ చేయగలుగుతున్నా. ఈ సన్లైట్లో వెలుగులో ఇక్కడ వాటర్ చూస్తుంటే అసలు అత్యద్భుతం, సూపర్. మీకు ఎలా అనిపిస్తుంది అనేది కమెంట్స్లో తెలియజేయండి. వావ్, ఆ సూర్యరశ్మి నీళ్ళల్లో పడుతుంటే క్యాప్చర్ చేయడానికి చాలా అద్భుతంగా ఉంది. సూపర్ సూపర్ సూపర్. మళ్ళీ మా
తిరుగు ప్రయాణానికి సిద్ధమైపోయాము. సో ఇంకొక 5 నిమిషాల్లో మళ్ళీ మనం చేరుకుంటాము ఒడ్డుకి. అక్కడ వెనకాల చూడండి హాట్ ఎయిర్ బెలూన్ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. పారాషూట్ సూపర్గా ఉంది, చాలా బాగుంది. కరెక్ట్గా క్యాసిల్ పైన ఆ బెలూన్ కనిపిస్తుంది. లుక్స్ సో అమేజింగ్. ఒడ్డుకు చేరుతున్నాం కాబట్టి ఈ తెరచాపని మూసేస్తున్నారు. ఇప్పటిదాకా ఓపెన్ చేసి పెట్టిన తెరచాపని ఇప్పుడు మూసేస్తున్నారు. మనకి సూర్యుడు కూడా కరెక్ట్గా నాకు ఎదురుగానే కళ్ళకు ఎదురుగానే ఉన్నాడు. ఇప్పుడే క్లోజ్ చేసేసి ఒడ్డుకు చేరుకోబోతున్నాం. మనం అక్కడ మొదలయ్యాము, ఇక్కడ వీళ్ళు తీసుకొచ్చి ఆపుతున్నారు. ఇదంతా కూడా బోర్డ్ వాక్ అనమాట. వాటర్ పైన వేసుకున్నారు. వాకింగ్ చేసుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఫైనలీ ఇలా ఒడ్డుకి చేరుకున్నాం. ట్రకాయ్లోని ఈ ఐలాండ్ చుట్టూ తిరిగేసి వచ్చాము 45 minutes. సో అలాంటి వన్ ఆఫ్ ద సేలింగ్ బోట్లో వెళ్ళాము. సూపర్బ్గా అనిపించింది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇదంతా కూడా ఒక బోర్డ్ వాక్ అనమాట. సో నీళ్ళపైనే బోర్డు కొట్టేసి వాకింగ్ చేయడానికి పెట్టారు. సూపర్బ్గా అనిపించింది. నాకు వీడియోస్ కూడా చాలా బాగా వచ్చాయి. టైమ్ ల్యాప్స్ వీడియో కూడా అదేదో డ్రోన్ షాట్ తీసినట్టు వచ్చింది. సూపర్గా వచ్చింది. చిన్న ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. సో తెరచాప నావ అనేది ఎందుకంటే చూసాము, ఈ రోజు మంచిగా అనిపించింది. ఎన్నో బోట్లు ఎక్కాము, ఎన్నో స్టీమర్లు ఎక్కాము, మొన్న కూడా అది ఎక్కాము. అయినా ఇవాళైతే ఇది కూడా చాలా బాగా అనిపించింది. ఏళ్ళ తర్వాత చాలా అంటే పురాతన స్టార్టింగ్లో చేసిన నావ లెక్క తెరచాప చాలా బాగా అనిపించింది. మంచిగా ఎంజాయ్ చేసాం. సూపర్. ఎందుకంటే ఇప్పుడు అన్ని లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ వచ్చి రకరకాల కొత్త టెక్నాలజీస్ వచ్చి మనకు రకరకాల బోట్స్ వస్తున్నాయి. మనం మోస్ట్ అడ్వాన్స్డ్ బోట్ ఎక్కాము. ఇప్పుడు మళ్ళీ పురాతనమైన పాత తరం టైప్ ఆఫ్ బోట్ కూడా ఎక్కాము. అది కూడా సూపర్ అనిపించింది. నువ్వు అన్నట్టు తెరచాప ఎక్కడం, తెరచాప లాగడము, వాళ్ళు తీయడము, ఆ తర్వాత ఆ తెరచాప దాన్ని బట్టి వాళ్ళు వెళ్ళిపోవడము, నడపడము సూపర్గా అనిపించింది. అంటే ఓల్డ్ టైం మనకి క్రిస్టోఫర్ కొలంబస్ వాళ్ళు ఎట్లా ప్రయాణించేది అనేది మనకు తెలిసేలాగా అలా పెట్టడం అనేది సూపర్గా అనిపించింది. ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఓల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్ అండ్ గోల్డ్ ఈజ్ ఆల్వేస్ వెరీ ఎక్స్పెన్సివ్. అది దానికి లైఫ్ అనేది ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని జనరేషన్స్ అయినా దానికి వాల్యూ మాత్రం తగ్గదు. సో సూపర్. మాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఈ వీడియో చూసి ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో తెలియజేయండి. విల్నియస్ నుంచి వెస్ట్ సైడ్ ఒక 30 kilometers వెళ్తే ఈ ట్రకాయ్ మున్సిపాలిటీ అనేది వస్తుంది. సో ఈ ట్రకాయ్ ఏరియా అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారు కదా. సో ఇట్స్ ఎ మిడివల్ టౌన్. ఆ మిడివల్ టౌన్ బిల్డింగ్స్ అన్నీ కూడా చాలా బాగా కనిపించాయి. ప్లస్ అంతేకాకుండా వాటర్, ఈ ఎన్విరాన్మెంట్ నాకైతే చాలా నచ్చింది. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తుంది టీవీ టవర్, విల్నియస్ టీవీ టవర్. దాదాపు 326 meters అంటే 1074 feet హైట్లో ఉంది. దిస్ వాస్ కన్స్ట్రక్టెడ్ 1974లో స్టార్ట్ చేస్తే 1980లో అయిపోయింది. దీన్ని టీవీ అండ్ రేడియో స్టేషన్స్ లాగా యూస్ చేస్తున్నారు. ఇక్కడికి మనకు పైకి ఎక్కడానికి అవకాశం ఉంది. దీంట్లో ఒక రెస్టారెంట్ కూడా ఉందంట.
ఇది ఎలా ఉందనేది చూసుకుందాం. సో నైట్ లైట్లో, నైట్ ఎఫెక్ట్లో ఇంకా చాలా బాగుంటుందని చెప్పేసి ఈవినింగ్ టైంలో అక్కడికి బయలుదేరుతున్నాము. వెళ్ళి అది ఎలా ఉందనేది, రెస్టారెంట్ ఎలా ఉంది, టీవీ టవర్ ఎలా ఉందనేది చూసుకుందాం. లైటింగ్ ఎఫెక్ట్ కూడా స్టార్ట్ అయింది. ఆ టీవీ టవర్ దగ్గరికి బయలుదేరాము. దగ్గర నుంచి చూసుకుందాం ఎలా ఉందనేది. లుక్స్ మోర్ అమేజింగ్ ఇన్ ద నైట్. నైట్ అవుతున్న కొద్దీ ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. కాకపోతే ఇది కాదంటే ఎంట్రన్స్. ఇక్కడ ఒక పార్క్ ఉంది. ఈ పార్క్ దగ్గరకు వచ్చేసాము. కానీ మనం వెళ్ళాల్సిన ఎంట్రన్స్ వేరు. లోపలికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఫైనల్గా టీవీ టవర్ ఎంట్రన్స్ అయితే కనిపించింది. ఆ ఎంట్రన్స్ దగ్గర రావడంతోనే ఇలా ఒక గంట ఆకారంలో మనకి ఎంట్రన్స్లోనే పెట్టారు. ఇది షోయింగ్ ద ఫ్రీడమ్ అనమాట. సో ఫ్రీడమ్ సింబల్, కింద గంట, పైన వాళ్ళు దే ఆర్ ఫ్రీ అని చెప్పడం చాలా బాగుంది. ఇది ఇక్కడ నుంచి మనము లోపలికి వెళ్ళిపోతే ఇక్కడ టీవీ టవర్ అని రాస్తుంది. అది ఎలా ఉందనేది చూసుకుందాం. లోపలికి రావడంతో 1974 to 1980 నేను చెప్పాగా ఇంతకుముందే అది కన్స్ట్రక్షన్ టైం. అఫీషియల్గా 31st Jan 1981 నుంచి ఓపెన్ అయిందని చెప్పేసి రాస్తుంది. కన్స్ట్రక్షన్ అప్పటి ఫొటోస్ ఎలా చేశారు అనేది మొత్తం ఇక్కడ వీళ్ళు ఫొటోస్ రూపంలో అక్కడ ఇంజనీర్ల ఫోటోతో సహా ఇంక్లూడ్ చేశారు. మొత్తం ఒక షిప్ ఆకారంలో తయారు చేసుకుని దాన్ని ఎలా తయారు చేశారు చూడండి. 1981లో స్టార్ట్ అయ్యేప్పటికీ ఇలా ఉంది. ఇక్కడ వెల్నెస్ టవర్లో లైటింగ్స్ అనేది ఎల్ఈడి లైట్స్ ఇలా ఇన్స్టాల్ చేసి పెట్టారు. బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక రెస్టారెంట్ కూడా ఉంది. ఆ రెస్టారెంట్ ఎలా ఉంది అనేది ఇప్పుడు పైకి వెళ్ళి చూసుకుందాం మనం. నైట్ టైం ఎఫెక్ట్ బాగుంటుందని నైట్ టైం వచ్చాం. ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చా. వీళ్ళు 16 euros తీసుకున్నారు. అంటే దాదాపు 1500 రూపాయలు తీసుకున్నారు మనకి. ఇక్కడ తీసుకొని 67th floor 170 meters అబవ్ ద సీ లెవెల్, అంటే అరౌండ్ 510 ఫీట్లు 550 ఫీట్ల హైట్ దాకా మనం వెళ్తాము. సో అక్కడికి వెళ్ళి అక్కడ అబ్జర్వేషన్ డెక్ అండ్ ఒక బిస్ట్రో బార్ ఉందంట. ఆడికి వెళ్ళి ఎలా ఉందనేది చూసుకుందాం. ఇక్కడ మనకి ఒక దీని నమూనా ప్లాన్ అనేది పెట్టారు ప్రాపర్గా. ప్రతి టీవీ టవర్లో, ఈవెన్ మలేషియన్ టీవీ టవర్ చూసుకున్నా సరే అండ్ ఈవెన్ దుబాయ్ టవర్ చూసుకున్నా సరే మనకి ఇలా కంపల్సరీ ప్రతి చోట మనకి ఇలా పెడతారు. సో ఇక్కడ మనకి 15 meters అబవ్ ద గ్రౌండ్ లెవెల్ మనకి ఈ ఇప్పుడున్న లెవెల్, ఎందుకంటే ఆల్రెడీ పైకి ఎక్కేసి వచ్చాము. 15 meters అబవ్ ద గ్రౌండ్ లెవెల్ వచ్చాము. ఇది 165 metersలోనేమో మనకి కింద అదొక రొటేషనల్ రెస్టారెంట్ ఉంది. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు అది ప్రస్తుతానికి దాంట్లో రెనోవేషన్ జరుగుతుంది కాబట్టి దెర్ ఇస్ నో రెస్టారెంట్ ఇస్ నాట్ ఇన్ ఆపరేషన్. అక్కడ మనకి అబ్జర్వేషన్ డెక్ ఇంకో 5 meters ఎక్కువ వెళ్తే 170 metersలో మనకి అబ్జర్వేషన్ డెక్ ఉంది. దాని టాప్ వచ్చి 326 meters, అరౌండ్ 1076 feet వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 170 అని అంటే అరౌండ్ 550 feet హైట్లోకి వెళ్ళి మనం ఇప్పుడు అబ్జర్వేషన్ డెక్ నుంచి మొత్తం హోల్ సిటీ ఆఫ్ విల్నెస్ అనేది చూడబోతున్నాం. సో లెట్స్ గో అండ్ ఎంజాయ్. ఇది 1981లో ఎరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ టీవీ టవర్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాంట్లో 1991లో ఫ్రీడమ్ స్ట్రగుల్, జనవరి నుంచి సెప్టెంబర్ వరకు వీళ్ళకి వచ్చే ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఎవరైతే వాళ్ళ అసూలు బాసారో సో వాళ్ళందరి ఫొటోస్తో సహా ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ టీవీ టవర్ ఎంప్లాయీస్ యొక్క ఫొటోస్. వీళ్ళందరూ కూడా జాన్ నుంచి సెప్టెంబర్ వరకు జరిగిన ఫ్రీడమ్ స్ట్రగుల్లో వాళ్ళ ప్రాణాలు కోల్పోయారనమాట. వాళ్ళందరి ఫొటోస్ ఇక్కడ పెట్టడం జరిగింది. టీవీ అండ్ రేడియో స్టేషన్ కాబట్టి ఒకప్పుడు పాత తరంలో వాడిన టీవీ కెమెరాని కూడా ఇక్కడ వీళ్ళు పెట్టడం జరిగింది. సో చాలా పాతదనమాట. 1980s 90s వాడిన టీవీ కెమెరా. సో ఇప్పుడు అంటే మనకి హ్యాండీ క్యామ్ చాలా సింపుల్గా అయిపోయింది. ప్లస్ అంతేకాకుండా చేతిలో ఇప్పుడు నేను సెల్ ఫోన్తో రికార్డ్ చేస్తున్నా. అప్పుడు రికార్డ్ చేయడానికి ఇంత పెద్ద సెటప్ ఉండేది అప్పట్లో. మనకి ఎంట్రన్స్ ఉంది. ఈ ఎంట్రన్స్లోంచి 67th floorకి మనం వెళ్ళాలి. లెఫ్ట్ ఉంది. 67th floorకి వెళ్ళి అక్కడ అబ్జర్వేటరీ డెక్ చూసుకున్నాం. ఇట్లా ఒక్కొక్క పర్సన్ ఎంటర్ అవ్వాలి. మనకి ఇక్కడ లెఫ్ట్లోకి రావడంతో ఇక్కడ కూడా మనకి కన్స్ట్రక్షన్ అండ్ దెన్ ఆ టవర్ యొక్క డీటెయిల్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. వి గోనా గో ఇంటు ద 67th floor. 67వ ఫ్లోర్లో అబ్జర్వేషన్ డెక్ నుంచి వీళ్ళు ఎలా పెట్టేవాళ్ళు అనేది కూడా, వీళ్ళు ఇక్కడ ఆడుకోవడానికి గేమ్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ స్క్రీన్ పైన పెట్టారు. ఇట్ లుక్స్ సో అమేజింగ్. 67th floorలోంచి బయటికి రావడంతోనే ఇక్కడ ఒక బిస్ట్రో బార్ ఉంది. బార్ అండ్ రెస్టారెంట్ చిన్నది. అండ్ బయట అబ్జర్వేటరీ డెక్ కూడా ఉంది మనకి.
అబ్జర్వేటరీ డెక్ ఎలా ఉందనేది చూసుకుందాం. సో ఇక్కడ అబ్జర్వేటరీ డెక్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ ఈ 67th ఫ్లోర్లో ఉండేసరికి ఎంత గాలి వస్తుందో చూడండి. ఎందుకంటే ఇదంతా ఓపెన్ ఎయిర్ అనమాట. కంప్లీట్ ఓపెన్ ఎయిర్ ఉండేసరికి విపరీతంగా గాలిగో మాది ఎట్లా మా డ్రెస్లు ఎట్లా ఊతున్నాయో అర్థమవుతుంది కదా, దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ ఉంది. సో ఇక్కడ చాలా చల్లగా మంచి, అంటే మరీ విపరీతమైన చలి అయితే లేదు కానీ చాలా బాగుంది, గాలి చాలా బాగుంది. ఇక్కడ అక్కడ ఒక పర్సన్ కూడా ఉన్నాడు మనకి. సో బేసిక్లీ మనం బయటకు కూడా వెళ్ళి బయట కూడా తిరిగే అవకాశం ఉందన్నమాట. ఒక కేబుల్ కట్టుకొని తిరగాల్సి ఉంటుంది. సో ఇది మనము దుబాయ్లో కూడా చూస్తాము, అలాగే ఇక్కడ కూడా ఉంది. సో ఇక్కడ హోల్ సిటీ ఆఫ్ ఎంటైర్ సిటీ ఆఫ్ విలినియస్ అనేది మనం చూసుకోవచ్చు. ఇది విలినియస్ టవర్ కాబట్టి. సో గాలి మాత్రం మామూలుగా రావట్లేదు, ఏదో బ్లోవర్ పెట్టి కొట్టినట్టు వస్తుంది గాలి అయితే. సూపర్ ఎక్స్పీరియన్స్. 16 యూరోలు అంటే దాదాపు 1500 రూపాయలు ఖర్చు పెట్టినా సరే ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. యూ షుడ్ నెవర్ మిస్ ఇట్. అవకాశం ఉందంటే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే, చూడాల్సిందే. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. ఇక్కడ మొత్తం హోల్ సర్కిల్ వేసుకొని ఎలా ఉందనేది మొత్తం ఎంటైర్ సర్కిల్ వేసుకొని చూద్దాం. హోల్ సర్కిల్ వేసేసుకుందాం. అక్కడ కేబుల్స్ కట్టుకొని బయట కూడా నిల్చున్నారు చూడండి మనుషులు. అక్కడ ఎక్స్పీరియన్స్. ఆ ఒక్క దగ్గరే విపరీతమైన గాలి వస్తుంది. అంటే విండ్ బ్లో అయ్యే దాన్ని బట్టి మనకి గాలి ఎక్కువ వస్తున్నట్టుంది. అగో మా చెల్లెలు అక్కడ రివర్స్ సర్కిల్ వేసుకొని వస్తుంది. హోల్ సర్కిల్లో మొత్తం కంప్లీట్ మనకి సిటీ వ్యూ అనేది కనిపిస్తుంది. ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. కాకపోతే విలినియస్ అనేది మనకి అంత బాగా లిటప్ అయిన మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ ఉన్న కంట్రీ కాదు కాబట్టి మామూలుగానే కనిపిస్తుంది. అదే మనకి మలేషియాలోనో లేకపోతే దుబాయ్లో చూస్తే మాత్రం అన్ని హై టవర్స్ అన్నీ కనిపించేవి. ఇక్కడ ఎక్కడికక్కడ అందరూ అగో మా చెల్లి మా ఇంకో రౌండ్ వేసుకొని వచ్చింది. వచ్చేసాం. వీ హ్యావ్ రీచ్ ద ఫస్ట్ డెస్టినేషన్. వావ్, బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ విలినియస్. కాకపోతే ఇక్కడ ఆకాశ హర్మ్యాలు కాకుండా నార్మల్గా మనకి సిటీ లైట్స్, సిటీ వ్యూ అయితే కనిపిస్తుంది. అక్కడ ఒక ఫుట్బాల్ స్టేడియం ఉన్నట్టుంది, అది కూడా ఎంత క్లియర్గా కనిపిస్తుంది చూడండి. స్టేడియం, అక్కడ బ్రిడ్జ్, పక్కన బిల్డింగ్స్, సిటీ ఆఫ్ విలినియస్. బా, లిథువేనియాలో ఒక వైబ్ ఉందబ్బా. అన్నీ చాలా బాగున్నాయి. కంపారిటివ్లీ ప్రైసింగ్ కూడా చాలా రీజనబుల్. యూరోప్ మొత్తంలో నాకు చాలా బాగా నచ్చిన కంట్రీ అంటే ఇప్పటివరకు లిథువేనియా అని అనుకోవచ్చు. ఎకనామికల్ అండ్ బ్యూటిఫుల్ అండ్ అమేజింగ్ లొకేషన్స్ ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్గా ఉంది, ఎకనామికల్గా ఉంది, చాలా బాగుంది. అది కూడా అట్లా కనిపిస్తుంది చూడండి. ఇంకో సైడ్ ఆఫ్ ద సిటీ వస్తే ఇక్కడ కూడా మనకి రోడ్లు, బిల్డింగ్స్, లైటింగ్స్ ఎంత అద్భుతంగా కనిపిస్తుంది చూడండి. అక్కడ నుంచి కూడా ఈ టవర్ అనేది అంతే అద్భుతంగా రాత్రి వేళ వెలుగులు జిమ్ముతూ కనబడుతూ ఉంటుంది. సూపర్బ్. ఈ విలినియస్ సిటీ ఎటువైపున చూసుకోండి మీకు ఎక్కడ కూడా ఆకాశ హర్మ్యాలు లేవు, ప్లస్ ట్రాఫిక్ జామ్ గొడవలు లేవు, ప్లస్ హడావిడి లేదు. ఒక మంచి ప్రాపర్ వైబ్ ఉంది, పాజిటివ్ వైబ్ ఉంది. జనాలందరూ మంచిగా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. అందరూ కూడా ఇంగ్లీష్లో రెస్పాన్స్ ఇస్తారు. సో చూడటానికి చాలా బాగా అనిపిస్తుంది. ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి. వీళ్ళకు కావాల్సిన విధంగా అన్ని ప్రతిదానికి సౌకర్యాలన్నీ, సదుపాయాలన్నీ సమకూర్చుకున్నారు. నదులు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, సముద్రం ఉంది, అన్నీ ఉన్నాయి. లేదంటూ ఏది లేదు. అందుకే చాలా నచ్చింది. ఇక్కడ నుంచి కూడా ఇంకో స్టేడియం కనిపిస్తుంది. అసలు సూపర్బ్ ఉంది లైటింగ్ అయితే. ఫ్రెండ్స్, ఇక్కడ 67th ఫ్లోర్లో అబ్జర్వేటరీ డెక్ నుంచి ఇప్పుడే చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సిటీ ఆఫ్ విలినియస్ అల్టిమేట్ ఉంది. నాకైతే చాలా నచ్చింది సినిమా. నిన్న ఆల్రెడీ మనం అనుకున్నాం ఒకటి ఇక్కడ ఎకనామికల్ అని చెప్పేసి అని. చాలా బ్యూటిఫుల్గా ఉంది, అన్ని రిసోర్సెస్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, అన్నీ బాగున్నాయి. ప్లస్ ఇక్కడ ఈ గాలి వచ్చినా సరే విపరీతమైన చలి లేదు. సో సూపర్గా అనిపించింది. లిథువేనియాలో ఒక మంచి వైబ్ ఉంది, పాజిటివ్ వైబ్ ఉంది, పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది. సో మాకైతే చాలా నచ్చింది, సూపర్గా అనిపించింది. సిటీ అయితే ఎక్కడ కూడా ఆకాశ హర్మ్యాలు లేవు, ప్లస్ ఒక గోల లేదు, ట్రాఫిక్ జాములు లేవు,
సూపర్గా నీట్ క్లీన్ చాలా బాగుంది, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇది చిన్న సర్కిలే కానీ చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంది. సో 1980లోనే కట్టారంటేనే ఇది ఎంత అప్పటికే 40 years క్రితం ఇది అడ్వాన్స్ కంట్రీ అని అర్థమవుతూనే ఉంది. సో వీళ్ళు అలాగే ఉన్నా సరే చాలా ఎలాంటి గొడవ లేకుండా చాలా ప్రశాంత వాతావరణంలో ప్రశాంతంగా ఉంటున్నారు, చాలా బాగుంటున్నారు. అందుకే నాకు చాలా నచ్చింది. మీకు ఈ సిటీ ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో తెలియజేయండి. మా చిన్నమ్మకి మా చెల్లెలకి నాకైతే సూపర్గా నచ్చింది, నో డౌట్ అబౌట్ ఇట్. అన్ని రకాలు చాలా బాగున్నాయి. సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో తెలియజేయండి. దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బాయ్.